ఫ్రెండ్స్ ఇది నథింగ్ ఫోన్ 3A Pro. దీని ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్ అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. March 4th ఇది లాంచ్ అయింది. అప్పుడు చెప్పాను మీకు ఆల్రెడీ 2 రోజులు యూస్ చేసిన మళ్ళీ దీనికి కంప్లీట్ రివ్యూ తీసుకొస్తా అని చెప్పేసి. ఇప్పుడు కంప్లీట్ గా దీని ఇన్ డెప్త్ చూద్దాం. ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, ఏమి ప్లస్ ఉన్నాయి, ఏమి మైనస్ ఉన్నాయి, వాటి గురించే మాట్లాడతాను. ఒకవేళ మీరు దీనిలో ఏమున్నాయి ఏం లేవు వీటి గురించి అని తెలుసుకోవాలనుకుంటే అన్బాక్సింగ్కి వెళ్ళండి. అక్కడ మీకు డీటెయిల్ గా దీనిలో ఏమి ఉన్నాయి అన్ని మీరు చూడొచ్చు. జస్ట్ ఈ వీడియోలో మనం ప్లస్ అండ్ మైనస్లు మాత్రమే చూద్దాం. ఫస్ట్ మనం ప్లస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ప్లస్ విషయానికి వస్తే మాత్రం దీనిలో ఫస్ట్ సాఫ్ట్వేర్ దీనిలో మీకు ఎక్కడ బ్లోట్వేర్ ఉండదు, యాడ్స్ ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. యూస్ చేసినప్పుడు మీకు మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. యూఐలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది స్టాక్ ఆండ్రాయిడ్ లాగా ఉంటుంది. కాకపోతే కొన్ని ఫీచర్స్ ఉంటాయి కదా, మనం డైలీ లైఫ్ లో యూస్ చేస్తున్న యాప్ లాక్ చేసుకోవడం కానీ, డ్యూయల్ యాప్స్ 2 వాట్సాప్ 2 ఫేస్బుక్ యూస్ చేయడం ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి దీనిలో అయితే ఉంటాయి. సో దీనికి ఒక ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఇంకొకటి డీసెంట్ బ్యాటరీ లైఫ్ వస్తుంది దీనిలో, మీకు బాగుంది. 5000 mAh బ్యాటరీ ఉంది దీనిలో. అండ్ ఒకవేళ మీరు వైఫై మీద యూస్ చేస్తే 6 to 7 hours మధ్యలో బ్యాటరీ లైఫ్ వస్తుంది. మొబైల్ డేటా మీద అయితే మీకు ఒక 5 hours వరకు స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. ఒకవేళ మిక్స్ యూస్ చేశారనుకోండి, వైఫై అండ్ డేటా, మొబైల్ డేటా మీరు కలిపి రోజంతా యూస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 6 hours అయితే మీకు దగ్గర బ్యాటరీ లైఫ్ అయితే దీనిలో వస్తుంది. సో బ్యాటరీ లైఫ్ అయితే బాగుంది. ఇది మీకు ఫుల్ హెచ్డీ డిస్ప్లేనే. మీకు 5000 mAh బ్యాటరీ అయినా కానీ మీకు ఫుల్ డే అయితే ఈజీగా అయితే వస్తుంది. మరి హెవీ యూజర్ అయితే ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే దీనికి 50 watt వరకు మీకు ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. 50 watt ఛార్జర్ యూస్ చేసి ఛార్జింగ్ పెట్టవచ్చు. ఛార్జింగ్ ఒక గంట టైం తీసుకుంటుంది దగ్గర చేయడానికి. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ దీనికి డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. సన్లైట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. మీరు డైరెక్ట్ సన్లైట్ లో తీసుకెళ్ళినా కానీ డిస్ప్లే చాలా బ్రైట్ గా అయితే కనిపిస్తుంది. డిస్ప్లే అయితే మీకు డైలీ లైఫ్ డిసప్పాయింట్ అయితే చేయదు మీరు డైలీ యూస్ చేస్తున్నప్పుడు. అండ్ ప్రాసెసర్ మంచి ప్రాసెసర్ ఇచ్చారు వీళ్ళు. స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్. మంచి ప్రాసెసర్ అంటే వాళ్ళు పెట్టిన ప్రైస్ కి అంత వర్త్ అయితే కాదు. దగ్గర ఫోన్ 30,000 దగ్గర ప్రైస్ పెట్టారు. 7H Gen 3 మీకు 20-25,000 మధ్యలో దొరుకుతుంది. ప్రాసెసర్ అయితే మంచి ప్రాసెసర్ సార్ ఇది. అండ్ దీన్ని మీరు గేమింగ్ విషయానికి వస్తే మీరు BGMI 120 FPS లో కూడా హ్యాండిల్ చేస్తుంది. ప్రెసెంట్ కాల్ ఆఫ్ డ్యూటీ 90 FPS లో అయితే ఆడొచ్చు. మీరు మరీ హెవీ గేమింగ్ ఫోన్ అయితే కాదు ఇది. నైక్ నియో 10R ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ దీనిలో మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు క్యాజువల్ గా గేమ్స్ ఆడుకోవాలనుకుంటే ఆడొచ్చు. ల్యాక్స్ అయితే ఉంటాయి మీకు ఖచ్చితంగా. హార్డ్ డ్రాప్స్ లో ఉన్నప్పుడు, ఎనిమీస్ ఎక్కువగా ఉన్నప్పుడు ల్యాక్స్ అయితే మీరు ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. ఇది పర్ఫెక్ట్ గేమింగ్ ఫోన్ అయితే కాదు. ఇది తెచ్చింది వీళ్ళు కెమెరా ఎక్కువ ఫోకస్ చేసి తీసుకొని వచ్చారు. ఇంకా టెంపరేచర్ విషయానికి వస్తే గేమ్ ఆడుతున్నప్పుడు ఒక గంట సేపు గేమ్స్ ఆడితే 44.2 వరకు రీచ్ అవుతుంది టెంపరేచర్. ఎక్కువ టెంపరేచర్ రిజిస్టర్ అయింది ఎప్పుడైతే వీడియో రికార్డ్ చేస్తున్న బయట మనం కెమెరా వాడుతున్నప్పుడు 47 degrees వరకు టెంపరేచర్ అయితే వెళ్ళింది. అండ్ ఇంకొకటి బటన్ కొత్తగా తీసుకొని వచ్చారు ఈసారి నథింగ్ 3A సిరీస్ లో. ఈ ఎసెన్షియల్ బటన్ అని చెప్పేసి తీసుకొని వచ్చారు. ఏదైనా కానీ మీరు దీన్ని యూస్ చేసి మీరు రిమైండర్ లా సెట్ చేసుకోవచ్చు. దీని గురించి డీటెయిల్ గా అన్బాక్సింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది కొద్దిగా హెల్ప్ అవుతుంది మతిమరుపు ఉన్న వాళ్ళకి. కెమెరాల విషయానికి వస్తే కెమెరాలో నాకు బాగా నచ్చింది ఏదైతే పెరిస్కోపిక్ లెన్స్ ఉన్నాయో అవి సోనీ సెన్సార్ యూస్, LYT సెన్సార్ వీళ్ళు యూస్ చేస్తారు. మిగతా సామ్సంగ్ సెన్సార్స్. ఈ కెమెరా యూస్ చేసి మీరు ఏదైతే ఫోటోలు తీస్తారో 100mm అండ్ 70mm ఈ 2 ఫోకల్ లెన్స్ లో మీకు మంచి ఫోటోస్ అయితే వస్తున్నాయి. కలర్స్ కూడా మీకు బాగా వస్తున్నాయి. అండ్ దీన్ని యూస్ చేసి మీరు టెలిఫోటో మ్యాక్రో షాట్స్ కూడా తీయొచ్చు. 3x 6x లో తీయొచ్చు. ఇవి కూడా చూడొచ్చు. క్వాలిటీ చాలా బాగా వస్తున్నాయి టెలిఫోటో మ్యాక్రో షాట్స్. ఇంకా బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉన్నాయి. ఒకటి మెయిన్ కెమెరా 50 MP సెన్సార్. రెండిట్లో మీకు OS ఉంటుంది, టెలిఫోటో లెన్స్ లో ఉంటుంది. అండ్ మెయిన్ కెమెరాలో మీకు OS అయితే ఉంది. ఏదైతే మీకు ఇంకో కెమెరా ఉంది అది 8 MP వైడ్ యాంగిల్ కెమెరా. దాని గురించి అసలు మాట్లాడదలుచుకోలేదు. అది ఉన్న ఒకటి లేకపోయినా ఒకటే. మెయిన్ కెమెరా 50 MP కెమెరా మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. మీకు కలర్స్ కానీ మీకు డైనమిక్ రేంజ్ బాగుంది. డీటెయిల్స్ కూడా మీకు లైటింగ్ బాగుంటే బాగా వస్తున్నాయి. ఈవెన్ లో లైట్ లో కూడా మీకు లైటింగ్ బాగుంది అనుకోండి, డీటెయిల్స్ బాగానే వస్తున్నాయి. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, అవన్నీ నేను కామెంట్ సెక్షన్ లో చెప్తాను. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా మీకు లైటింగ్ బాగుంది అనుకోండి, బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా యూస్ చేసుకుని మీరు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా యూస్ చేసుకుని మీరు 4K లో వీడియో రికార్డ్ చేయొచ్చు. మాక్సిమం 4K 30 FPS లో మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకసారి వీడియో శాంపిల్స్ చూడండి బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరావి. ఫ్రెండ్స్ వీడియో నథింగ్ 3A Pro బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మెయిన్ వీడియో ఇది. ఇక్కడ మీకు వీడియో క్వాలిటీ ఎలా ఉందో చూడండి. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. ఫోన్ నాకు ఒక 1 feet దూరంలో అయితే ఉంది. ఒకసారి స్టెబిలైజేషన్ కూడా చెక్ చేయండి. నడుస్తూ ఒక వీడియో రికార్డ్ చేయాలనుకుంటున్నారు మీరు, బ్లాగ్స్ ఇట్లాంటి చేసే వాళ్ళకి సెట్ అవుతుంది. చూడండి ఎలా ఉందో స్టెబిలైజేషన్. ఆడియో కూడా చెక్ చేయండి ఎలా ఉందో. ఫ్రెండ్స్ వీడియో నేను నథింగ్ 3A Pro ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. దీనిలో మాక్సిమం 4K 30 FPS వరకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి వీడియో అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇంత వైడే రికార్డ్ చేయొచ్చు. నాకు అంత వైడ్ అయితే అనిపించట్లేదు వీడియో అయితే. ఇంత వైడ్ అయితే మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు మొత్తం స్ట్రెచ్ చేస్తే. అండ్ ఒక మీరు బ్లాగ్స్ రికార్డ్ చేయాలనుకుంటే ఇలా ఉంటుంది వీడియో క్వాలిటీ. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చూడండి ఎలా ఉందో. ఇవి పాజిటివ్స్ విషయానికి వస్తే కొద్దిగా బాగా అనిపించినాయి. అండ్ ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే లిస్ట్ చాలా ఉంది. ఇవి చాలా వరకు వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి.
ఇది మీకు 30,000 రూపీస్ దగ్గర తీసుకొని వస్తున్నారు. 30,000 రూపాయలు అంటే అక్కడ మీకు రియల్మీ 14 Pro Plus ఇట్లాంటి ఫోన్స్ వీళ్ళు కాంపిటీటర్. సో వీళ్ళు వాటితోనే కంపీట్ అవుతూ ఉంటారు, ఎందుకంటే అవి కూడా కెమెరా ఫోకస్ చేసి తీసుకొస్తూ ఉంటారు. వాటిలో కూడా పెరిస్కోపిక్, టెలిఫోటో లెన్స్ అవన్నీ ఉంటాయి అనమాట. ఆ ప్రైస్ కి చాలా వరకు దీన్ని మిస్ అవుతున్నాయి. ఒక్కటి చూద్దాం. ఫస్ట్ డిస్ప్లే ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. అక్కడ మనకి మాక్సిమం అన్ని 1.5K మినిమం డిస్ప్లేస్ అయితే ఉంటున్నాయి. ఇది ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. AMOLED స్క్రీన్ అండ్ ఫుల్ హెచ్డీ అండ్ వాటర్ రెసిస్టెంట్ లేదు. అక్కడ ప్రైస్ లో మనకి ఇప్పుడు అన్ని ఈవెన్ 20,000 వచ్చే ఫోన్స్ కూడా IP68, 69 రేటింగ్ తో వస్తున్నాయి. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తున్నాయి. ఇది మీకు IP64 రేటింగ్ తో వస్తుంది. సో ఇది మీకు వాటర్ రెసిస్టెంట్ అయితే ఈ ఫోన్ లో లేదు. అండ్ ఇంకొకటి బిల్డ్ క్వాలిటీ ఏదైతే సైడ్ మొత్తం ప్లాస్టిక్, ఇది సైడ్ ప్లాస్టిక్, బ్యాక్ సైడ్ వచ్చేసరికి గ్లాస్ తో వీళ్ళు తయారు చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి లాస్ట్ టైం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, ఇప్పుడు కాస్ట్ కటింగ్ లో కార్నింగ్ తీసేస్తారు. కార్నింగ్ గ్లాస్ యూజ్ చేయలేదు వీళ్ళు, పాండా గ్లాస్ అయితే యూజ్ చేశారు. అది పక్కకు పెట్టండి. ఏదైతే సైడ్ మెటీరియల్ ఉందో ఇది మరీ సెన్సిటివ్ ఉంది, చాలా సాఫ్ట్ ఉంది. ఇది ఒకవేళ ఫోన్ కింద పడింది అనుకోండి, ఒకసారి కింద పడింది ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు, ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చిన్న సొట్ట కూడా పడింది. కానీ ఇంపాక్ట్ ఒకవేళ కొద్దిగా ఎక్కువ పడింది అనుకోండి, గ్లాస్ పగిలే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఇది మొత్తం డ్యామేజ్ అయింది కార్నర్ మొత్తం. అండ్ ఈ ప్లాస్టిక్ కూడా ఏదైతే వీళ్ళు కెమెరాకి యూజ్ చేశారో ఈ ప్లాస్టిక్, ఇది కూడా గీతలు పడుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు గ్రాచెస్ పడుతున్నాయి. ఇది కూడా కొద్దిగా గ్లాస్ మెటీరియల్ ఇస్తే బాగుంది అనిపించింది. ఇది కొంచెం బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే మాత్రం ఫోన్ తగ్గుతుంది. అండ్ దీనిలో ఇంకో మైనస్ ఏంటంటే వెయిట్. ఇది 211 grams వెయిట్ ఉంటుంది. మీ డైలీ లైఫ్ లో యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇది బరువులా ఫీల్ అవుతూ ఉంటారు. మీరు యూజ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఫోన్ కొద్దిగా మీకు వెయిట్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఆ ప్రైస్ కి మనం డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అన్ని ఫోన్స్ ఎక్స్పోర్ట్ చేయవచ్చు. అందరు ఇవ్వరు, అందరు పార్ట్నర్షిప్ అయితే తీసుకోరు. సో డాల్బీతో పార్ట్నర్షిప్ తీసుకుంటే ఖర్చు అవుతుంది వాళ్ళకి. మాక్సిమం బ్రాండ్స్ తీసుకో, కొన్ని అయితే ఇస్తాయి, అది కూడా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అట్లాంటివి. దీనిలో అయితే అలాంటివి లేవు. అండ్ దీనిలో మీకు HDR10+ సపోర్ట్ ఉంది. కాకపోతే నెట్ఫ్లిక్స్ లో మీరు HDR కంటెంట్ చూడాలనుకుంటే అవి ప్లే అవ్వట్లేదు. అండ్ ఇంకొకటి మేజర్ ప్రాబ్లం దీనికి ర్యామ్ అండ్ స్టోరేజ్. మీరు ఆ ప్రైస్ 30,000 దగ్గర LPDDR4X UFS 2.2 స్టోరేజ్ తీసుకొని వచ్చారు ఈ ఫోన్ లో. సో ఇది క్వశ్చన్ అడిగితే నార్మల్గా అడుగుతారు కదా ఎవరైనా యూజర్స్, నథింగ్ ఫ్యాన్స్, ఎందుకు ఆ ప్రైస్ లో ఈ ర్యామ్ ఈ స్టోరేజ్ తీసుకొచ్చి అడిగితే వాళ్ళు ఏంది Realme 11 Pro Plus తో కంపేర్ చేస్తా, Realme 11 Pro Plus లో UFS 3.1 స్టోరేజ్ ఉంది, దాంతో కంపేర్ చేసినా గానీ మా ఫోన్ ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. UFS 2.2 తో ఉన్నా గానీ బెటర్ స్పీడ్స్ ఉన్నాయి, మేము టెస్ట్ కూడా చేసామని చెప్పేసి ఒక ల్యాబ్ రిజల్ట్ ఒక షీట్ అయితే వీళ్ళు రిలీజ్ చేస్తారు. ఈ షీట్ చూస్తే Realme 11 Pro Plus తో కంపేర్ చేస్తే వీళ్ళది దగ్గర రిజల్ట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు Realme 11 Pro Plus పాత ఫోన్, అది నథింగ్ 3A Pro కాంపిటీటర్. అంటే ఇది Realme 14 Pro Plus, ఇది కూడా LPDDR4X ర్యామ్ తోనే వస్తుంది, UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. నేను Ant2 లో రన్ చేశాను. ఇక్కడ చూడొచ్చు రీడ్ అండ్ రైట్ స్పీడ్స్, స్టోరేజ్ UFS 3 కదా ఇది. దీనికి అసలు పొంతనే లేదు, చాలా ఎక్కువ ఉంది. ర్యామ్ విషయానికి వస్తే కొద్దిగా దగ్గరగానే ఉంది. ఈవెన్ టెస్ట్ రన్ చేస్తున్నప్పుడు కూడా టెస్ట్ కంప్లీట్ చేయడానికి ఇది ఎంత టైం తీసుకుంటుంది చూడండి, నథింగ్ చాలా టైం తీసుకుంటుంది. Realme ఫాస్ట్ కంప్లీట్ చేస్తుంది. ఖచ్చితంగా మీకు డైలీ లైఫ్ లో ఫాస్ట్ ర్యామ్, ఫాస్ట్ స్టోరేజ్ మీకు హెల్ప్ అయితే వీళ్ళు ఎంత కవర్ చేసుకున్నా కానీ ఆ ప్రైస్కి మనం ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. UFS 3.1 ఈవెన్ LPDDR5X కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దీనిలో కూడా LPDDR5X ఎక్స్పోర్ట్ చేయొచ్చు. కాకపోతే కాస్ట్ కటింగ్స్ ఉంటాయి కదా, వీళ్ళు ఆఫ్లైన్ లో ఎక్కువ వీటిని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఈ ఫోన్స్ Realme అయితే ప్రెసెంట్ ఆఫ్లైన్కి వెళ్ళిపోయింది. నథింగ్ ఆఫ్లైన్ మార్కెటే లేదు. నథింగ్ కొనాలంటే మనం ఆన్లైన్ లో కొనాలి. సో ఆన్లైన్ బయర్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కటి చూస్తారు, ప్రతి ఒక్కటి నాకు యూజ్ అవుతుందా లేదా, అది వాల్యూ ఫర్ మనీయా కాదా అని చూసుకున్న తర్వాతే కొంటారు. సో అది వీళ్ళు మైండ్ లో పెట్టుకోవాలి. ఇట్లాంటివన్నీ ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు. నెక్స్ట్ గేమింగ్ లో జైరోస్కోప్ కొద్దిగా బెటర్ ఉంటే బాగుంది అనిపించింది. బాగానే పని చేస్తుంది. కాకపోతే నార్మల్ వాటితో కంపేర్ చేస్తే ఇది 50% మనం సెట్టింగ్స్ పెట్టుకున్నాం అనుకోండి, నార్మల్ ఫోన్స్ బాగానే పనిచేస్తుంది. ఇది 100 దాకా వెళ్ళాల్సి వస్తుంది. సో జైరో కొంచెం ఇంకా బెటర్ చేస్తే బాగుంది అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ కొన్ని గ్లిచెస్ కూడా ఉన్నాయి దీనిలో. మనం ఫోన్ యూజ్ చేస్తున్నాం, ఫోన్ వేడైపోయింది అనుకోండి, కెమెరా యూజ్ చేస్తున్నారు ముఖ్యంగా, మీకు షట్టర్ పని చేయట్లేదు. కెమెరా ఫోటోలు తీయాలంటే షట్టర్ అయితే అసలు పని చేయట్లేదు. ఇది మీకు అన్బాక్సింగ్ లో కూడా చెప్పి ఫస్ట్ ఇంప్రెషన్ కూడా నేను నోటీస్ చేశాను. అది త్రూ అవుట్ ఇప్పుడు చాలా అప్డేట్స్ వచ్చినాయి, అయినా కానీ కొనసాగుతూనే ఉంది. కొద్ది ఫోన్ హీట్ అయింది అనుకోండి, బయట మీరు ఫోటోలు తీయాలంటే మాత్రం కష్టం. ఒకవేళ మీరు పొరపాటున తీయాలని ప్రయత్నించినా కానీ ఇలాంటి అద్భుతాలు వస్తాయి అనమాట. ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా సరిగ్గా జరగట్లేదు. ఇక్కడ చూడొచ్చు మా డాంగ్లీ ఎంత అద్భుతంగా అనిపిస్తున్నాడా మీకు, ఇట్లా వస్తున్నాయి ఫొటోస్. అండ్ ఇంకొకటి, ఇది మామూలుగా మీరు అబ్జర్వ్ చేస్తుండ్రు, మామూలు మేమైతే స్క్రీన్ ఆన్ టైం ఇట్లాంటివి స్క్రీన్ షాట్ తీయడానికి ఇట్లాంటి వాటికి ఓపెన్ చేస్తామని అర్థమైంది. ఏరోప్లేన్ మీద ఆన్ చేశారు అనుకోండి, ఏరోప్లేన్ మీద ఆన్ చేసిన తర్వాత స్క్రీన్ ఆన్ టైం మీకు 0 అయిపోతుంది. మీరు అప్పటిదాకా యూజ్ చేసిన స్క్రీన్ అనేది మొత్తం ఏం కనపడట్లేదు, 0 అయిపోతుంది. మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మీరు ఏరోప్లేన్ నుంచి బయటకు వచ్చినా కానీ 0 నుంచే స్టార్ట్ చేయాలన్నమాట. ఇది తలనొప్పి అనిపించింది మాకు. కాకపోతే ఇది మీకు రియల్ లైఫ్ లో మీకు అంత యూజ్ ఉండదు. మీరు ఎందుకు స్క్రీన్ ఆన్ టైం ఇవన్నీ చూడరుగా మీరు డైలీ యూజ్ చేస్తున్నప్పుడు. టెస్టింగ్ లో ఖచ్చితంగా మేము స్క్రీన్ ఆన్ టైం ఇట్లాంటి స్క్రీన్ షాట్ తీయడానికి చూస్తున్నప్పుడు ఇది నోటీస్. ఇది కూడా ఒక గ్లిచ్, ఇది కూడా ఏమైనా ఫిక్స్ చేస్తారని చూడాలి. ఇది ఓన్లీ నథింగ్ 3A ప్రోలోనే కాదు, 3A లో కూడా ఇదే ప్రాబ్లం అయితే ఉంది. ప్రీవియస్ నథింగ్ ఫోన్స్ ఉన్నాయి కదా, వాటిలో అవి నథింగ్ 3.0 మీద రన్ అవుతున్నాయి, దానిలో ఈ ప్రాబ్లం అయితే లేదు. 3.1 మీద రన్ అవుతున్నాయి ఇవి ప్రెజెంట్ కొత్త ఫోన్స్, దానిలో అయితే గ్లిచ్ కూడా ఉంది. అండ్ ఇంకొకటి కాన్స్ట్రక్షన్ లో కెమెరా గురించి చెప్తా అని చెప్పా కదా, కెమెరాలో మెయిన్ వీళ్ళు
ప్రాబ్లం క్రియేట్ చేసిన వచ్చేసరికి సెన్సార్స్ యూజ్ చేయడం. ఈసారి మంచి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తీసుకొని వచ్చారు, కానీ వీళ్ళు సెన్సార్స్ ఏదైతే మెయిన్ సెన్సార్ యూజ్ చేస్తారో అది సామ్సంగ్ వెళ్ళారు. మెయిన్ కెమెరా సెన్సార్ సామ్సంగ్ సెన్సార్ అండ్ ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మీరు చూడడానికి 50 మెగాపిక్సెల్ అని కనిపిస్తా ఉంటది. మీకు కొద్దిగా లైట్ తక్కువ ఉందని చాలా సాఫ్ట్ వచ్చేస్తుంది. ఫ్రంట్ కెమెరా నుంచి ఫొటోస్ మీరు చూడొచ్చు, చాలా సాఫ్ట్ అనిపిస్తూ ఉంటాయి. మీరు లైటింగ్ బాగుంటే బాగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇంకా బ్యాక్ కెమెరా కూడా అంతే. బ్యాక్ కెమెరా మీకు లైటింగ్ బాగున్నప్పుడు బాగానే ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే మీకు డైరెక్ట్ సన్ లైట్ లోకి వెళ్ళినా గానీ, లేకపోతే ఇండోర్ లో హార్ష్ లైటింగ్ కండిషన్ లోకి వచ్చినా గానీ, అట్లాంటి టైంలో మాత్రం ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతుంది. మీకు అసలు చూడొచ్చు ఈ ఫోటో, ఇది సెల్లార్ లో తీసిన ఫోటో అండ్ ఈ ఫోటో వచ్చేసరికి సన్ లైట్ లో తీసినవి. మొత్తం ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతుంటే మీ షర్ట్ గానీ మొత్తం ఎవ్రీథింగ్ ఎక్స్పోజర్ కంట్రోల్ అయితే ఉండట్లేదు. ఇది ఒక ప్రాబ్లం ఉంది. అండ్ ఇంకొకటి మరీ లో లైట్ కి వెళ్తే మాత్రం బ్యాక్ కెమెరా డీటెయిల్స్ నాసిరకంగా వస్తున్నాయి, అంత బాగాలేవు. 50mm అయితే అసలు యూజ్ చేయలేం. ఈ సెన్సార్ యూజ్ చేస్తే మెయిన్ సెన్సారే యూజ్ చేసి ఇన్ సెన్సార్ జూమ్ చేస్తుంది. ఆ సెన్సార్ యూజ్ చేసి మీరు 2x జూమ్ చేస్తే మీకు డీటెయిల్స్ మిస్ అయిపోతాయి. అదే సోనీ సెన్సార్ చూడండి, డిఫరెన్స్ చూడండి, కంపారిజన్ చూడండి. ఏదైతే సోనీ సెన్సార్ ఉందో పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్, ఈవెన్ లో లైట్ లో కూడా ఆ 70mm లో మీరు ఫోటో తీసినా గానీ, 100mm లో ఫోటో తీసినా గానీ మీరు అసలు 50mm దాంతో కంపేర్ చేయలేం మనం సామ్సంగ్ సెన్సార్ తో. ఇది మిస్టేక్ చేశారు అనిపించింది నాకు. ఇది కూడా సోనీ అట్లీస్ట్ సోనీ IMX సెన్సార్ కి వెళ్ళిన అయిపోయేది. దీనిలో వీళ్ళు సోనీ IMX సెన్సార్స్ యూజ్ చేశారు, ఏమి LYT కూడా వెళ్ళలేదు వీళ్ళు. అవి యూజ్ చేసిన కొద్దిగా ఇంకా బెటర్ వచ్చేవి. జస్ట్ వీళ్ళు ఇది ఒక మిస్టేక్ చేశారు మెయిన్ సెన్సార్ తోటి. ఇంకోటి కెమెరాలో మనం 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. 3xకి వెళ్ళామనుకోండి, 3xకి వెళ్తే మనం ఇవి ఉన్నాయి కదా, ఈ లెన్స్ ఉన్నాయి, మంచి సెన్సార్ ఉంది. 3x లో మనం ఈ విషయస్ మనం వీడియో రికార్డ్ చేయొచ్చు. కాకపోతే దీనిలో లేదు. మీరు 3x క్వాలిటీ కూడా వీళ్ళు మెయిన్ సెన్సార్ నుంచే ఇస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు వీడియో మీరు 3x కి జూమ్ చేశారు అనుకోండి, అసలు మొత్తం చూడొచ్చు ఎంత నాసిరకంగా ఉందో వీడియో. అదే Realme 14 Pro Plus చూడండి, దీనిలో 3x లో వీళ్ళు టెలిఫోటో లెన్స్ యూజ్ చేస్తారు. పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంది దీనిలో కూడా. సోనీ సెన్సార్ ఇది కూడా IMX 882 అనుకుంటా ఇది. సో 3x ఉంచుకొని కూడా వీళ్ళు వీడియోలో 3x లో మీకు టెలిఫోటో అయితే యూజ్ చేయట్లేదు వీళ్ళు. అక్కడ మీకు ఖచ్చితంగా క్వాలిటీలో డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు. అది యూజ్లెస్ అనమాట. వీడియో మీరు ఓన్లీ 1x లోనే తీసుకోండి. 2x 3x కి వెళ్ళారంటే మాత్రం క్వాలిటీ అయితే ఉండదు. అండ్ ఇంకో ఫైనల్ కెమెరాలో మైనస్ ఏంటంటే పోర్ట్రేట్ వీడియో రికార్డింగ్ ఆప్షన్ లేదు. పోర్ట్రేట్ అంటే మన బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో రికార్డ్ చేస్తుంటాం, అట్లాంటి ఆప్షన్ దీనిలో అయితే లేదు. అది కూడా ఇస్తే బాగుండే. చాలా మంది యూజ్ చేస్తుంటారు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో రికార్డ్ చేయడం అట్లాంటివి. బడ్జెట్ ఫోన్స్ లో కూడా ఉంటున్నాయి ఇప్పుడు, 20,000 రూపాయల ఫోన్స్ లో కూడా. అది దీనిలో అయితే మిస్ అవుతుంది. ఇవన్నీ లిస్ట్ అనమాట. నథింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా మీద వచ్చి పడతారన్నమాట, నీకు రివ్యూ యూనిట్ రాలేదు అందుకే నువ్వు ఎగిరి పడతావు నథింగ్ మీద అని చెప్పేసి. ఇది నేను కొనలేదు, చిన్న డిస్క్లైమర్. ఈ ఫోన్ నాది కాదు, బ్రాండ్ నుంచి వచ్చింది. వాళ్ళే నాకు పంపించారు రివ్యూ యూనిట్. సో దానిలో నుంచి నాకు ఈ ప్రాబ్లమ్స్ అనిపించి బ్రాండ్కి చెప్తున్నా. ఒకవేళ వాళ్ళు దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు కాంపిటీషన్ చూడండి ఒకసారి, కాంపిటీటర్తో కంపేర్ చేయండి. ఇది Realme 14 Pro Plus, ఇది కూడా 27,999కి వస్తుంది. 8GB RAM 128GB మోడల్. ఇది సేమ్ 8GB RAM 128GB 27,999కి వస్తుంది. ఒక్కసారి దీన్ని కంపేర్ చేస్తే అసలు ఇది తేలిపోతుంది. నార్మల్ డీప్ కూడా వెళ్ళట్లేదు. ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో వస్తుంది. ఇది పాండా గ్లాస్. డిస్ప్లే ఫుల్ HD. ఇది 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. వెయిట్ 211 grams ఉంటుంది. ఇది 6000 mAh బ్యాటరీ, ఇది 5000 mAh బ్యాటరీ. అది కూడా గుర్తుపెట్టుకోండి, 5000 ఇది 6000 mAh బ్యాటరీ. దీని వెయిట్ వచ్చేసరికి 211 grams ఉంటుంది. ఇది 194 grams ఉంటుంది. రెండు చేతిలో పడుకున్నప్పుడు చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. ప్రాక్టికల్ గా మీరు యూజ్ చేసేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఈ కెమెరా బంప్ కూడా చూడొచ్చు. వీళ్ళు ఏదైతే పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ యూజ్ చేస్తారు, వీళ్ళు ట్రైప్రిజం టెక్నాలజీ యూజ్ చేశారు. ఇది నార్మల్ది. సో ఇది మీకు కెమెరా సైజ్ పెంచేస్తుంది. చూడొచ్చు కెమెరా బంప్ చూడొచ్చు, చాలా పెద్దగా ఉంటుంది. ఇది చూడొచ్చు చాలా చిన్నగా ఉంటుంది. అండ్ వాటర్ రెసిస్టెంట్. దీనిలో మీకు IP64 రేటింగ్ ఉంటుంది. దీనిలో మీకు IP68, 69 రేటింగ్ ఉంటుంది. ఇది LPDDR4X UFS 2.2. ఇది LPDDR4X UFS 3.1 తో వస్తుంది స్టోరేజ్. అండ్ ఇంకొక మెయిన్ మైనస్ దీనికి చార్జర్. బాక్స్ లో దీనికి చార్జర్ ఇవ్వరు. నథింగ్ ఫోన్ 3 నథింగ్ ఏదైనా కూడా మీకు బాక్స్ లో చార్జర్ అయితే రాదు. ఈ చార్జర్ వీళ్ళు చెప్తుంది 50 వాట్ వరకు సపోర్ట్ చేస్తుంది. సో వీళ్ళ 65 వాట్ చార్జర్ ఉంటుంది. ఒకవేళ అది కొనుక్కోవాలనుకుంటే 3,000 రూపాయలు పెట్టాలి దీన్ని కొనుక్కోవాలనుకుంటే, వీళ్ళ చార్జర్ కొనాలంటే. ఇది బాక్స్ లో వీళ్ళు చార్జర్ ఇచ్చేస్తున్నారు. 6000 mAh బ్యాటరీ వస్తుంది. 80 వాట్ సూపర్ బుక్ చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కేస్ కూడా వచ్చేసింది బాక్స్ లో. దీనిలో కేస్ కూడా రాదు. సో ఇవన్నీ మిస్ అయిపోతాయి. అండ్ బెటర్ ఇంప్లిమెంటేషన్. వీళ్ళు ఏదైతే సెన్సార్స్ యూజ్ చేస్తున్నారో, సోనీ సెన్సార్స్ యూజ్ చేయడం కానీ ఇంకా బెటర్ గా ఇంప్లిమెంట్ చేస్తారు. అన్ని ఫీచర్స్ ఇప్పుడు చూపించారు. 3x లో మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు, అన్నీ ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ అంత లేదు. ఇవి కొన్ని నథింగ్ అయితే కొత్త బ్రాండ్ ఇది. సో ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్. ఇవన్నీ ఒప్పో ఉంది వెనక పెద్దనున్నాడు. సో వాళ్ళ నుంచి అన్ని తీసుకుంటారు వీళ్ళు ఈజీ అయిపోయింది. వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు కింద నుంచి స్టార్ట్ చేయాలి, మొత్తం వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సో అన్ని మనము డబ్బాలు కొట్టుకుంటూ పోయాం అనుకోండి, బ్రాండ్ ఇంప్రూవ్ అవ్వదు. ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళ దాకా వెళ్ళాలి, వాళ్ళు వాటిని రెక్టిఫై చేసుకోవాలి, ప్రొడక్ట్ బెటర్ అవ్వాలి. మీకు చేతికి వచ్చిన తర్వాత ప్రొడక్ట్ ఎంత బెటర్ చేయగలరు అంత మంచిది అనమాట. ఉన్నదే అందుకు. సో మా పనే అది చేయలేకపోతే ఎందుకు ఇంకా ఛానల్ మూసేసుకొని కూర్చోవచ్చు. ఒకటే విషయం, వీళ్ళు ఎక్కడ హెడ్ ఉన్నారంటే సాఫ్ట్వేర్ విషయంలో హెడ్ ఉన్నారు. అప్డేట్స్ కూడా దీనిలో మీకు 3+6 వీళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు. వీళ్ళ విషయానికి వస్తే మాత్రం 2+3 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ మాత్రమే వస్తాయి. అంత గ్యారంటీ ఇవ్వట్లేదు. వీళ్ళు అప్డేట్స్ గ్యారంటీ ఇస్తారు
అండ్ అప్డేట్స్ కూడా చాలా వస్తాయి. చాలా అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటారు. సాఫ్ట్‌వేర్ పరంగా మాత్రం వీళ్ళు బాగా వర్క్ చేస్తున్నారు. అదొక్కటి నాకు పాజిటివ్ అనిపించింది నథింగ్‌లో. ఇది నథింగ్ ఫోన్ 3A Pro రివ్యూ అయితే. ఒకవేళ మీరు 27,999కి ఫోన్ కొనొచ్చా అని అడిగితే నా వరకైతే మాత్రం చాలా ఇంప్రూవ్‌మెంట్ చేయాలి. ఇప్పుడు నేను చాలా ప్రాబ్లమ్స్ అయితే చెప్పాను. సో నేను ఏ ఫోన్ కొనకండి అని చెప్పను. ఎందుకంటే మీరు డిసిషన్ తీసుకోవాలి. ఎంతోమంది వీడియోలు చేస్తూ ఉంటారు. డబ్బులు మీరు డిసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన దానిలో మీకు పాజిటివ్, నెగెటివ్స్ అన్నీ ఉన్నాయి కదా, దాని ప్రకారం మీరు డిసిషన్ తీసుకోండి. ఈ ఫోన్ మీకు సూట్ అవుతుందో లేదో. ఇదే ఓవరాల్గా వీడియో. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోగలరు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.